మొదటి మాట ఒకసారి మనం చూసుకుంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరి వెలుగు గనక వీరిని క్షమించుము. లోకాసువార్త 23వ అధ్యాయం 34వ వచనం. అంటే వీరేం చేస్తున్నారో వీరి ఎరుగు గనక వీరిని క్షమించండి. మొట్టమొదటిగా యేసయ్య శిలువ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన బాధపడుతూ ప్రార్థన చేస్తున్నాడు, వేదంలో ఉండి మొర పెడుతున్నాడు, కన్నీటిలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు అంటే ఆయన బాధ పెట్టిన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన అయ్యా ఈ నొప్పి తగ్గించమని అడగడం లేదు, ఈ బాధను తీసేయమని అడగడం లేదు. ఈ స్ప్రేస్ ఫర్ దట్ దోస్ ఆర్ గివింగ్ ది పెయిన్. ఎవరిని నొప్పినిస్తున్నారో, బాధిస్తున్నారో, ఇబ్బంది పెడుతున్నారో, హేళన చేస్తున్నారో, చూసి నవ్వుతున్నారో, ఇప్పటి వరకు కొట్టారో, సిలువ ఎవరైతే వేశారో, వేగులతో గుచ్చారో వారిని చూసి వీరిని క్షమించండి అని చెప్పి తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు యేసయ్య శిలువ మీద ఉంది కదా. ఎక్కడున్నా ఇక్కడ చాలా ఒక్క మాటకి ఎంత ఎక్స్ప్లెనేషన్ చేయొచ్చో అది ఒక్కొక్క మాటలు నేను చెప్తా. చూడండి, యేసయ్య శిలువ మీద ఉండి తన శత్రువుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మనం దేవుని మందిరంలో ఉండి కూడా ప్రార్థన చేయము. అండ్ ఒకవేళ మందిరంలో ఉండి మనం ప్రార్థన చేసినా మన కొరకే మనం చేసుకుని వెళ్తాం. మన శత్రువుల నిమిత్తం వాళ్ళు క్షేమంగా ఉండాలి అని మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయము. సో మనం ఎప్పుడు కూడా మన శత్రువుల కొరకు వారు నశించిపోవాలి, వారు అదా ఇలా అని మనం బ్యాడ్ గా ఎప్పుడు ప్రార్థన చేయకూడదు. వారు మంచిగా ఉండాలి, వారు దీవించబడాలి, వారు మారాలి అని మనం ప్రార్థన ఎప్పుడు చేయాలి. అంతేకాదు మనందరికీ తెలుసు యేసయ్య తప్పును క్షమించాడు, పాపులను క్షమించాడు, తనే శత్రువుల్ని తను ఇబ్బంది పెట్టిన వాళ్ళని క్షమించాడు. సో మనం ఏం చేయాలంటే మన జీవితంలో కూడా మనల్ని ఇబ్బంది పెట్టిన వారిని, మనల్ని బాధ పెట్టిన వారిని, మన పక్క నుండి మనల్ని చూస్తూ కూడా నిందిస్తున్న వారిని, తప్పు చేయకపోయినా మాట్లాడుతున్న వారిని, భర్త, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, సొంత వాళ్ళని లేదు, బంధువులు, ఎన్నో ఎన్నో మన అన్యాయంగా మాటలు, ఎన్నో మాటలు, ఇబ్బందులు, గుణపాలు లాంటి రకరకాల మాటలతో మనల్ని క్షణం క్షణం బాధిస్తూ ఉంటారు కదా. వారిని ఏం చేయాలంటే క్షమించాలి. అంటే మనం ఈజీగా క్షమించలేవు కానీ మర్చిపోతాం. కానీ దేవుడు చెప్తుంది మీరు మర్చిపోవడం కాదు, క్షమించాలి. క్షమించాలి అంటే దేవుని ఆత్మ, అటువంటి మనసు కావాలి. మనుషులమైన మనము మర్చిపోగలము కానీ వీ కెన్ ఫర్గెట్ బట్ వీ కెనాట్ ఫర్గివ్. బట్ గాడ్ ఈస్ టెల్లింగ్ యూ షుడ్ ఫర్గివ్. సో మనము క్షమించాలి అంటే ఒకటే ఒకటి ఏమిటంటే దేవుని ఆత్మ మనము పొందుకోవాలి. దేవుడు పరిశుద్ధాత్మదేవ అతన్ని క్షమించే స్వభావం నాకు ఇవ్వు, ఈ సహోదరుని క్షమించే స్వభావం నాకు ఇవ్వు. ఎందుకంటే నా ఎంతో దుష్కార్యం చేసి ఉంది, నన్ను ఎంతో బాధపెడుతుంది, క్షణం క్షణం నన్ను ఇబ్బంది పెడుతున్న ఈ సహోదరుని, నా కళ్ళ ముందు నా నాశనాన్ని కోరుకుంటున్న వీరిని క్షమించడం ఎవరి వల్ల, నా వల్ల కాదు. వారి అంతం సంతోషం మనకి, వారికి దుఃఖం మనకి ఆనందం. ఓ దేవుడు నా మొర విన్నాడు, దేవుడు వారికి జరగవలసింది చేశాడు నేను అని చెప్పి అలా బాధని వారు పాడైపోవడం మనకి సంతోషమే కానీ వారు దీవించబడటం మనకి ఆనందము. కానీ కదా యేసయ్య చెబుతున్నారు కాదు. ఆ లోకాసువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో మీరు చూస్తే పేతురుతో ఏమంటాడు దేవుడు, పేతురు అడుగుతాడు దేవుడు ఏమని, అయ్యా నా బ్రదరు ఎప్పుడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, ఓకే నన్ను కష్టపడుతున్నాడు, ఎన్నిసార్లు క్షమించాలి, ఎన్నిసార్లు క్షమించాలి అంటే ఎప్పుడు ఫర్ ఎవర్, 70 సార్లు కాదు, 70 మార్లు కాదు, నువ్వు బ్రతుకున్నంత కాలము. అలాగే మన జీవితంలో బ్రతుకున్నంత కాలం నీ శత్రువులు క్షమించాల్సిందే. Forever in your life, you have to forgive your husband, your wife, your children, your kids, your enemies, your friends, those who are bothering you and punishing you. ఎవరు నిన్ను శిక్షిస్తున్నారో, బాధ పెడుతున్నారో, నిరంతరం నీ పక్కన ఉండి నిన్ను ఇబ్బంది పెడుతున్నారో వారిని జీవితాంతం నువ్వు క్షమించవలసిందే. అండ్ నువ్వు వారిని క్షమించేటట్టుగా మనసు కలిగి ప్రార్థన దేవుణ్ణి అడగాలి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. నీ బిడ్డలకు కంప్లైంట్ చేస్తారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నన్ను ఎంతో హింసిస్తున్నారు, నా ఫ్రెండ్స్ నా గురించి బ్యాడ్ గా మాట్లాడుతున్నారు. మీరు చెప్పాల్సిన మాట ఏంటంటే వాళ్ళని క్షమించమ్మా, అది మర్చిపో. అంతేకాదు క్షమించే మనసు కావాలంటే దేవుని దగ్గర మొరపెట్టు, నా శత్రువులు అనే వారిని క్షమించేయ, వారిని మార్చేయ, మంచివారిగా మార్చు. ఆ స్థలం నుంచి దూరంగా ఉండటం, వారిని క్షమించే మనసు కలిగటం మనకి ఎంతో అవసరము. చూడండి యేసయ్య ఈ సహోదరి నాకు 100 దినారులు ఇవ్వాలి, ఓకే 100 దినారులు ఇవ్వాలి, ఇవ్వలేనని చెప్పి నా దగ్గర మొరపెట్టినప్పుడు సరేనని క్షమించేశాడు. ఓకే దేవుడు క్షమించేశాడు. అదే ఈ అమ్మాయి నాకు 10 కేడీలు ఇవ్వాలి, నువ్వు నాకు 10 కేడీలు ఎందుకు ఇవ్వలేదు, నువ్వు క్షమించి ఇచ్చింది నాకు ఊరుకో అని చెప్పి నేను తిడుతున్నాను. దేవుడు ఏమంటుంది తెలుసు నాతో, నేను ఇవ్వాల్సిన 100 కేడీలు ఇవ్వలేకపోతే నేను నిన్ను క్షమించాను కదా, నీకు 10 కేడీలు ఎవరో ఇవ్వాలంటే ఎవరందుకు వాళ్ళని ఎందుకు నువ్వు క్షమించట్లేదు, అడుగుతున్నారుగా, కట్టలేమన్నాగా, ఏ వాళ్ళ కాదంటున్నారుగా, సమయం అడుగుతున్నారు కదా, గడువు అడుగుతున్నారు కదా, ఎందుకు నువ్వు క్షమించలేకపోతున్నా, నేను క్షమించాను కదా, మరి నువ్వు కూడా క్షమించాలి కదా. పరలోక ప్రార్థనలో దేవుడు అదే చెప్తున్నాడు. ఇక మనం చూస్తే మత్తయి సువార్త 18వ అధ్యాయం 21లో చూస్తే ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించిన ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయును. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14 వచ్చింది. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. ఓకే సో మనము మన శత్రువుని క్షమిస్తే మన తప్పులన్నిటిని దేవుడు క్షమిస్తాడంట. సో మనం క్లీన్ చిట్టిగా ఉండాలంటే ముందు మన దగ్గర తప్పిదం చేసిన వాళ్ళందరినీ మనము క్షమించాలి.
క్షమించే స్వభావం రావడం అంత ఈజీ కాదండి. ఆ స్వభావం రావాలి అంటే దేవుని దగ్గర మొర్ర పెట్టాలి. డివైన్ అనే ఆ స్పిరిట్, దేవుని ఆత్మ మనము పొందుకోవాలి, అడగాలి. ప్రభువా క్షమించే మనసు రావటం లేదు. వాళ్ళు బాధపడితేనే మనకు సంతోషం అవుతుంది, కానీ వాళ్ళు దీవించబడటం, వాళ్ళు మార్చటము, వారి గురించి మనం ఎంతగా హింసించారు. రాత్రంతా 6 కోర్టులు 6 తీర్పులు పొంది దేవుడు సిలువ మోసి రక్తం కాలుతున్న స్థితిలో కూడా, బాధపడుతున్న స్థితిలో కూడా వారిని, ఎందుకంటే వారు శిక్ష పొందుకుంటారు, యేసయ్యని శిక్షించారు కాబట్టి తండ్రికి మొర్ర పెడుతున్నాడు. ప్రభా నీతిమంతుని శిక్షించారు కదా ప్రభా, వారిని క్షమించు, వారు తిరిగిగా చేస్తున్నారు, నన్ను తెలుసుకోలేకపోయారు వాళ్ళు, నేను దేవుని బిడ్డని, దయచేసి వారిని క్షమించు అని చెప్పి వారి నిమిత్తము విజ్ఞాపన చేస్తున్నాడు. యేసయ్య తన కొరకు తను ప్రార్థన చేయట్లేదు, ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఇతరుల కొరకు చేసే ప్రార్థన ఏమంటారు? విజ్ఞాపన ప్రార్థన అంటారు. ప్రార్థనలో ఇంపార్టెంట్ ప్రార్థన, పరలోకాన్ని కదిలించే ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన. ఎప్పుడైతే ఇతరుల గురించి మనం ప్రార్థిస్తామో దట్ ఈస్ ఎ పవర్ఫుల్ ప్రేయర్. సో యేసయ్య విజ్ఞాపన ప్రార్థన చేశారు కాబట్టి మనము కూడా ఈ ఉపవాస దినాల్లో, ఈ శ్రమ దినాల్లో ఇతరుల గురించే ప్రార్థించే ఆత్మను కలిగి ఉండాలి. నెక్స్ట్ 2వ మాటలోకి వెళ్దాము. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పి యేసయ్య తన పక్కన దొంగతో చెప్పాడు. అందరికీ తెలిసి 2వ మాట, యేసయ్యతో పాటు ఇంకా 2 నేరస్తులు సిలువైబడ్డారు. యేసయ్య మధ్యలో ఉన్నారు. నేరస్తులు వారు తప్పు చేశారు, పాపం చేశారు కాబట్టి అది వారికి తగును, అది వారికి పడిన శిక్ష. కానీ యేసయ్య ఏ తప్పు చేయలేదు. కానీ నేరస్తుడిగా, ముద్దాడిగా వాళ్ళిద్దరి కన్నా ఎక్కువగా సిలువ భారం మోసి కొరడాదెబ్బలు తిని సిలువ మీద మధ్యలో వాళ్ళిద్దరి మధ్యలో వేలాడుతూ ఉన్నాడు. అయితే అందులో ఉన్న ఒక దొంగ ఏమంటున్నాడంటే, గెస్టాస్, ఇద్దరు పేరు మనం చెప్తే, ఒక అతని పేరు బిస్మాస్, ఒక అతని పేరు గెస్టాస్. బిస్మాస్ ఏమో ఒక వ్యక్తి, ఒక ఎప్పుడు వైపు ఉంటుంది, ఏ వైపు మనకి కరెక్ట్ ఎగ్జాక్ట్ తెలియదు. ఆ దొంగ పేరు బిస్మాస్. ఆ బిస్మాస్ అనే ఒక దొంగ ఏమని చెప్తుందంటే, నేరస్తుడు, అయ్యా నువ్వు ఎంతో నీతిమంతుడిలాగా ఉన్నావు అంటే, నీతి అక్కడ ఉన్న ఆ కొన్ని మొత్తం 12 గంటలు సిలువ ప్రయాణం అయితే 3 గంటల నుంచి 3 గంటల వరకు అంటే 9 గంటలు ఈ సిలువ మీదే ప్రయాణిస్తూ వీళ్ళంతా చూస్తూ ఉన్నారు అనమాట. ఆ సిలువ మీద ఉన్నప్పుడు అంతా కూడా చూస్తూ ఉండి ఇతను ఏ తప్పు చేయలేదు. వాళ్ళు హేళన చేస్తున్నారు. యేసు ప్రభు గురించి ఒక్క మాట కూడా పక్కన వారు కానీ, రోమ సైన్యం కానీ, బాధించిన వారు ఎవరు చెప్పలేదు. అయినా ఆ పక్కన ఉన్న దొంగ చక్కగా తెలుసుకున్నాడు యేసయ్య నీతిమంతుడని. అతను చేస్తున్న శత్రువు గురించి చేస్తున్న ప్రార్థనని వాటన్నిటిని కనిపెట్టి తెలుసుకుని, అయ్యా నన్ను కూడా నీ పరదేశంలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాడు. పశ్చాత్తాప ప్రార్థన అడుగుతున్నాడు. చూడండి, యేసయ్య ఏమంటాడు, ఓకే నువ్వు అన్నట్టుగానే నాతో కూడా పరదేశం అంటే, రాజు ఉండే ప్రాంతంలోనికి ఉండడానికి తగిన రాజ అంతఃపురంలో, ఇప్పుడు అమీరు వాళ్ళ ఏరియా వేరు, షేకులు ఉండే ఏరియా వేరు, వాళ్ళ నగరం వేరు, వాళ్ళ వంశస్థులే, వాళ్ళే ఆ అధికారులే ఆ గృహంలో అంతఃపురంలో ఉంటారు. కానీ మనలాంటి వాళ్ళు అక్కడ ఉండడానికి ఉంటుందా? ఉండదు. యేసయ్య నగరంలో, యేసయ్య రాజ్యంలో, యేసయ్య ఆ గృహంలో యేసయ్య ఉండటానికి కుదురుతుంది. కానీ తండ్రి కుమారుడు మనలాంటి వారు పాపిష్లము, నేరస్తులము, వారి యొక్క అంతఃపురంలోనికి వెళ్తానికి కానీ, ఆ రాజ్యంలోనికి వెళ్తానికి కానీ అధికారం ఉందా? ఉండదు. కానీ ఈ నేరస్తుడికి అధికారం దేవుడు పర్మిషన్ ఇచ్చేసాడు. ఓకే నా పరదేశంలో, నా రాజ్యంలో నువ్వు కూడా ఉంటావని. అంటే దేవుడు తన తప్పులన్నింటిని అక్షరము క్షమించేశాడు. తను కూడా పశ్చాత్తాపంతో అడిగాడు కాబట్టి, అడగానే విశ్వాసంతో అడిగాడు కాబట్టి, నన్ను నేను రక్షించగలడు అనుకుని, తన రాజ్యం కుమారుడు, దేవుడు కుమారుని తెలుసుకుని దేవుడిని నమ్మి అడిగాడు కాబట్టి క్షణమునే దేవుడు ఆ పర్మిషన్ ఇచ్చేసేది. కానీ ఈ 2 గమనిస్తూ కూడా ఇంకొక దొంగ మాత్రం ఏమీ తెలుసుకునే స్థితిలో ఏమని వెళ్తా, ఇంత శిక్ష నువ్వు అనుభవిస్తున్నావంటే, మాకన్నా ఎక్కువగా కొరడా దెబ్బలు, అవమానాలు, నిందలు నీకున్నాయంటే, ఈ పక్కన దొంగలు ఏమి అంటలేదు, చీటిపడి మాటలతో అంటలేదు, యూదులు రాజువైతే నేను రక్షించుకోమని చెప్పి ఆ పక్కన 2 దొంగలు అంటలేదు. యేసయ్యని మాత్రం ఎత్తుపడుస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు పక్కన నిజంగా నాకన్నా ఎక్కువ దొంగ అనుకుంటా, నాకన్నా ఎక్కువ నేరస్తులు అనుకుంటా నువ్వు, అందుకే ఈ శిక్షలో నువ్వు ఉన్నావు అని చెప్పి హేళన చేస్తుంటే, ఇంకో దొంగ ఏమంటారంటే బిస్మస్, ఇప్పుడు కూడా శిక్షలో ఉండి కూడా, పాపం చేస్తూ కూడా, ఆ శిక్ష అనుభవిస్తూ కూడా మారవా నువ్వు? నిజం చెప్పాలంటే యేసయ్యని సిలువ వేసింది యూదులు కాదు, క్రైస్తవులు. ఎవరు తెలుసండి? క్రైస్తవులు వేశారు సిలువ. అనుకుంటా యూదులు కేకేశారు, యూదులా సిలువ వేశారని. క్రైస్తవులైన మనమే యేసయ్యను సిలువ వేశాం. మనం పాపంలో ఉండి కూడా నీతిమంతులాగా మాట్లాడతాం, మనము గొప్పవారిలాగా మాట్లాడుతూ ఉంటాం. ఆ స్థితిలో ఉండి కూడా తగ్గింపు లేని జీవితం, పశ్చాత్తాపం లేని జీవితం, తెలుసుకోలేని జీవితం, ఒప్పుకోలేని జీవితం మనదనమాట. సో గెస్టాస్ అనే ఆ పరిస్థితులు మనం ఉండకూడదు. మన స్థితిని మనం తెలుసుకుని తగ్గించుకుని ఏలెత్తి చూపే వారిగా ఉండకూడదు, రక్షణ గురించి కనిపెట్టే వారిగా మనము ఉండాలి. సో యేసయ్య అందుకే అంటాడు, యోగు కూడా, తల్లి గర్భంలో నేను పుట్టాను ప్రభావ, పుట్టకపోతే బాగుండేది, పుట్టిన తర్వాత చనిపోతే బాగుండేది, గర్భంలో ఉన్నప్పుడు చనిపోతే బాగుండేది అని అంటాడు. ఎన్నో తప్పులు చేశాను, ఎన్నో పాపం, ఈ శ్రమ నేను అనుభవించలేదు అని. సో యేసయ్య అంటాడు, రేపు ఈ రోజు అంటే నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అన్న మాట విమోచన వాక్కు, రక్షణ వాక్కు, పిలుపు వాక్కు. రేపు మనందరం కూడా దేవుని కూడా ఉంటామని దేవుడు మనకి చెప్తున్న మాట. 3వ మాట చూస్తే, అమ్మా ఇదిగో నీ కుమారుడు. మళ్ళీ శిష్యుని చూసి ఏమంటాడు, ఇదిగో నీ తల్లి. యోహాను సువార్త 19:26 బ్రదర్ అందగా చక్కగా మన దాని గురించి వివరించారు, చెప్పాల్సిన అవసరం లేదు. తల్లి ప్రేమ అందరికీ తెలుసు.
తల్లిని ప్రేమించిన వారు వ్యక్తులే కాదు, తల్లిదండ్రులు దూషించే వారు శాపగ్రస్తులు అవుతారు. తల్లిదండ్రులు ప్రేమించి సన్మానించిన వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు. అదే నిజమైన తల్లి, సొంత తల్లి ఎప్పుడు కూడా ఏం చేస్తుంది, తన బిడ్డలను ప్రేమిస్తుంది. పిల్లలు ఇప్పుడు కూడా తన తల్లిదండ్రుల్ని ప్రేమిస్తారు. మనమంతా చెడ్డమైనప్పటికీ, తల్లి మంచిది కాకపోయినా, తండ్రి మంచివాడు కాకపోయినా, మన పిల్లలు మనల్ని ప్రేమిస్తారు, అవునా కదా? సో తల్లిగా మనం కూడా మంచిగా ఉండాలి, బిడ్డలుగా మన తల్లిని కూడా మనము ప్రేమించేటట్టుగా ఉండాలి. తల్లి మదర్స్ డే ఉంది, ఫాదర్స్ డే ఉంది. ఇంతకు స్పెషల్ డే ఇచ్చారంటే తల్లిదండ్రులకి చాలా. తల్లిదండ్రులు దేవుడు కనబడకపోతే తల్లిదండ్రులు కనబడే దేవుళ్ళు, మనకి దారి చూపించే దేవుళ్ళు, జ్ఞానం ఇచ్చి తెలియచేసే దేవుళ్ళు, చదువును నేర్పించే దేవుళ్ళు, అలాగే మనల్ని పెంచి పెద్ద చేసే దేవుళ్ళు. దేవుడు మనకి ఇచ్చిన ఒక గిఫ్ట్ తల్లి తండ్రి. వాళ్ళు లేకపోతే మనల్ని నడిపించేవాళ్ళు లేరు, మనల్ని పెంచేవాళ్ళు లేరు, మనల్ని చదివించేవాళ్ళు లేరు, మనకి గైడ్ చేసేవాళ్ళు ఎవరు లేరు. దేవుని భక్తిని అన్నింటినీ తెలియజేసేది తల్లి తండ్రి. సమస్తం ఆస్తి పాస్తి తన సైతము ఓకే సమర్పించుకోవడానికి వారు సిద్ధంగా ఉంటారు తన తల్లి కోసము తండ్రి కోసం. ఒక చిన్న నేను మాట చెప్తాను ఏంటంటే, తల్లి ప్రేమ ఎలా ఉండిద్ది అంటే, తన కుమారుడు ఒక దుర్మార్గులైన సహోదరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఓకే, ఆ ప్రేమించి ఆ ప్రేమలో పడి ఆ అమ్మాయి అడుగుతుంది, నాకు నువ్వు నన్ను అంతగా ప్రేమించావా, అయితే నా కొరకు ఏమైనా చేస్తావంటే, నీ కొరకు ఏమైనా నేను చేస్తాను, అయితే నీ తల్లి గుండెని తీసుకొచ్చి నాకు ఇవ్వు. తను వెళ్ళి తన తల్లిని చంపివేసి తన తల్లి గుండెని తీసుకుని వస్తా ఉంటారు అన్నమాట. దేవుని స్తోత్రం. ఆ తల్లి గుండెని తీసుకొస్తా ఉన్నప్పుడు ఆ తలకాయని ఆ గుండెని పట్టుకుని పరిగెడతా ఉన్న సమయంలో ఆ అమ్మ తల్లిని ఆ గుండె పట్టుకుని పరిగెడుతున్నప్పుడు టక్కన పడిపోతాడు అనమాట. పడిపోతున్నప్పుడు తన చేతిలో ఉన్న గుండె కూడా పడిపోతుంది కింద. పడిపోతున్నప్పుడు ఆ గుండె ఆ బిడ్డ ఎప్పుడైతే కింద పడిపోతారో గుండె మాట్లాడుతుందంటే చిన్నగా స్లోగా, నానా దెబ్బ తగిందా, బాధగా ఉందా అని. అంటే ఆమె గుండె బయటకు వచ్చిన ఆ ప్రాణంతో కొట్టుకుంటే ఎక్కడో చిన్న సౌండ్ అంట, నాన్న కింద పడిపోయింది, దెబ్బ తగిందా, బాధగా ఉంది. తల్లి ఎంత ప్రేమ చూడండి. తన గుండెని బయటకు తీసుకొచ్చి చీల్చేసిన ఆ దుర్మార్గులైన ఆ స్త్రీ కొరకు తీసుకెళ్తున్నప్పుడు కూడా కుమారుడు కింద పడిపోతే, నీకు బాధగా ఉందా, కింద పడిపోయి దెబ్బ దిగిందా అని అడుగుతుందంట. అది తల్లి ప్రేమ ఎంతో కింగిపోయింది. మరి తన కుమారుడు కోసము ఎవరిని బట్టి చూడ ఎంతో ఏడుస్తోంది. తన కన్న పేరు తన గర్భం నుంచి వచ్చిన కుమారుడు యేసుక్రీస్తుని ఆ సమయంలో యేసయ్య శిలువ మీద ఉండి కూడా తన బాధ్యత నెరవేర్చాడు. తల్లిని ఒంటరిగా వదిలేదు. తన ఎక్కడైతే శిష్యులు అంతమంది శిష్యులు ఉన్నా యోహాన్ మాత్రం కనపడ్డాడు. యోహానికి అప్పగించాడు, నమ్మకమైన వ్యక్తి అక్కడ నిలబడ్డాడు. ఏమైనా పర్వాలేదు నేను దేవుని దగ్గరే ఉండాలని చెప్పి అక్కడికి వెళ్ళాడు. రోజు చెప్పినట్టుగా దేవుని స్తోత్రం, నమ్మకమైన వాడు, దేవుని కొరకు నిలబడిన వాడు, శిష్యులు ఎక్కువగా ఇష్టపడిన శిష్యుడు ఎవరండి, యోహాన్. తన రొమ్మును ఆనుకున్న శిష్యుడు. అందుకే యేసయ్య దగ్గర పాదాల దగ్గర అక్కడే ఉన్నాడు. కల్వరి గిరి దగ్గర ఉన్నప్పుడు అన్నాడు, ఇదిగో నీ అమ్మ, ఇక నుంచి ఈవిడ నీకు అమ్మ. బాధ్యతను అప్పగించాడు. కొన్ని బాధ్యతలు మన తల్లిదండ్రులు అప్పగిస్తారు. ఈ చెల్లి జాగ్రత్త, ఈ తమ్ముడు జాగ్రత్త, ఈ కుటుంబం జాగ్రత్త, ఈ పొలం జాగ్రత్త. వాళ్ళు చివరి టైంలో ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా మన బాధ్యతను నెరవేర్చినట్టుగా ఉండాలి. మనం ముఖ్యంగా మన కుటుంబ బాధ్యత, తల్లిదండ్రులు ఎంత బాధ్యత మనల్ని పంపించారో అదే బాధ్యత నెరవేర్చేటట్టుగా మనము ఉండాలి. వాళ్ళ మాటను మనం నెరవేర్చాలి, తప్పిపోకూడదు. భార్య తల్లి ఇది కాబట్టి సమస్తము మన జీవితంలో మన ముందున్న దాన్ని మనం చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దేవుడు 4వ మాట ఏమాట, ఏలి ఏలి లామా సమస్తామి, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి. యేసయ్య చెయ్య దేవుడు విడిచిపెట్టాడని చెప్పి యేసయ్య బాధపడుతున్నాడు. ఆ సమయంలో కూడా ప్రార్థన చేస్తుంది, దేవా నా చెయ్య ఎందుకు వదిలిపెట్టావని. దేవుని స్తోత్రం. యేసయ్యని అందరూ వదిలేశారు, అవునా కదా, అందరూ వదిలేశారు. మరి బంధువులు, స్నేహితులు, మిత్రులు, శిష్యులు అందరూ వదిలేశారు. ఎవరు లేరు, ఎవరు ఎప్పుడు వదిలేస్తారు. అది అలవాటే నాకు, ఒంటరి జీవితం, ఒంటరిగా గడపడం నాకు అలవాటే. కానీ నువ్వు ఉంటావు కదా ఎప్పుడు నాకు ధైర్యంగా, చూస్తూ ఉంటావు, నన్ను ప్రేమిస్తూ ఉంటావు, ఆ ధైర్యంతో గడిపేస్తూ ఉంటుంది. కానీ ఇంత క్రూషియల్ టైంలో, ఇంత నొప్పులు, ఇంత బాధ నువ్వు నన్ను వదిలేసినందుకు నేను తట్టుకోలేకపోతున్నా అని చెప్పి ప్రార్థన చేస్తా ఉన్నాను. దేవుని హల్లెలూయా. అవగాహన సమయం మనతో ఉన్నవాళ్ళు ఈ రోజు ఉంటా ఉన్నవాళ్ళు రేపు ఉండరు. వాగ్దానం చేసిన వాళ్ళు, ప్రామిస్ చేసిన వాళ్ళు, వివాహం చేసుకున్న వాళ్ళు, ఓకే నిన్ను ప్రేమిస్తాను, నీతో ఉంటానని అని చెప్పిన వాళ్ళందరూ మనల్ని వదిలేస్తారు. కానీ నా దేవుడు చెప్తున్నాడు, ఈ రోజు నిన్ను మాత్రము విడివడు. ఒకవేళ వదిలివేశాడు అని అంటే ఓకే మనమే దేవుణ్ణి వదిలివేసాం అర్థం. మనం ఎడబాసం చూడండి, సంసోను దేవుని ఎడబాసను అని ఉంది. ఎప్పుడైతే దేవుని వదిలేసి ఢిల్లీలో వెనకాల వెళ్ళాడో దేవుడు ఏం చేశాడు, ఎడబాసాడు, వదిలే. ఎన్నోసార్లు హెచ్చరించాడు, ఎన్నోసార్లు అవకాశం ఇచ్చాడు, కానీ తెలుసుకోలేకపోయాడు. అంధకారంతో ఉన్నాడు. ఆ కళ్ళు మూయబడి ఉన్నవి. ఆ కళ్ళు లాస్ట్ కి శత్రు సైన్యం చేత పెరిగివేయబడ్డాయి. కాబట్టి ఎప్పుడు దేవుడు ఎడబాసాడు. కాబట్టి మనం దేవుడు మన చేతిని వదిలేసినట్టుగా మనం ఎన్నడూ కూడా ఉండకూడదు. సౌలుకి రాజ్యం ఇచ్చాడు, రాజుగా నిలబెట్టాడు, కానీ దేవుని తిరస్కరించాడు, దేవుని వదిలేశాడు. కాబట్టి దేవుడు
సౌలు వదిలేసి దావీదుకి రాజ్యాన్ని అప్పగించాడు. మనం కానీ దేవునికి దూరంగా వెళ్ళి దేవుని వ్యతిరేకంగా వెళ్ళాము, దేవుడు మనల్ని ఎడబాసే అవకాశము ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం అయ్యా ఎప్పుడు నువ్వు నాతో ఉండు, నా తోడుగా ఉండు, ఎంతమంది నన్ను వదిలేసిన నిత్యము నాకు తోడుగా ఉండను నమ్మకంతో విశ్వాసంతో మనము ప్రార్థిస్తే దేవుడు ఎప్పుడు మన నుండి నడిపించే దేవుడే ఉన్నాడు. ఎన్నడూ నిన్ను నన్ను విడువుడు ఎడబాయిన దేవుడు అని చెప్పి వాగ్దానం మనకి చెప్పి ఉన్నాడు. లాస్ట్కి పేతురు మనందరం కూడా అయ్యా నీతోనే ఉంటాం, నీకోసం మరణిస్తాం, నీకోసం జీవిస్తాం అని పరిచర్యలు తీర్మానాలు తీసుకుంటాం కదా మనము. పేతురు కూడా గుంకాడు, అబద్ధం చెప్పాడు, అతను ఎవరో నాకు తెలియదని అన్నాడు. కానీ తర్వాత తెలుసుకున్నారు. మనం కూడా దేవుని కోసం ఏదో చేస్తామని చెప్పి, ఎలాగో నిలబడతామని చెప్పి, కుటుంబం కోసం ఏదో చేస్తామని చెప్పి, ఎలాగో ఉంటామని చెప్పి వాగ్దానం చేస్తాం కానీ వదిలేస్తామండి, మర్చిపోతామండి. దేవుడిని వదిలేసినట్టే మనుషుల్ని వదిలేస్తాం, కుటుంబాన్ని వదిలేస్తాం. దేవుడు మనం అట్టి రీతిగా ఉండకూడదు. దేవుడు హల్లెలూయా మార్పు కలిగి మళ్ళీ పేతురు ఎలా అయితే తిరిగి పరలోక రాజ్యానికి తాళపు చెవులు పొందుకున్నాడు, దేవుని మాట నిలబెట్టాడు, దేవుని కొరకు హస్తాక్ష చేయడు, అటు రీతికి మన తప్పులు మనం తెలుసుకుని దేవునితో ఉండేట్టుగా మనం ప్రయత్నిద్దాం. దేవుడు ఎప్పుడు మనకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. 5వ మాట, నేను దప్పిక కొని ఉన్నాను. యోహాను సువార్త 19:28 వచనం. దప్పికొని ఉన్నానంటే యేసయ్య శరీరం మీద ఉన్నాడు, కొన్ని గంటల నుంచి ఉన్నాడు, రక్తం అంతా కారిపోయింది, శారీరకంగా ఆయనకి దాహం అంటే చేదు చిరగను ఇచ్చిన్నారు. దీని సామెత మనం పోయిన వారం మనం అంతకుముందు చదివే మీరు కీర్తన కన్నా 22వ అధ్యాయం 15వ వచనం మీరు చూస్తే టైం మంచిగా ఉంటుంది. 3 గంటలు ఊహించేస్తాను చెప్పాను. 22వ అధ్యాయం 15వ వచనం మీరు చూడండి. 22వ అధ్యాయం చదవండి. నేను తప్పికొని ఉన్న మాట ఉండేది. ముందుగానే దావీదు ఆల్రెడీ ప్రవచించాడు, కొన్ని వందల సంవత్సరాల క్రితం యేసయ్య రాకముందే. సో అదే మాట చూడండి ఇక్కడ కూడా ఉంది. నేను తప్పికొనిచున్నాను. సువార్తలో యేసయ్య వచ్చిన తర్వాత మరణించేటప్పుడు మాట్లాడిన మాట. ఆయన తప్పి కలిగి ఉంది, శారీరకంగానే కాదు ఆత్మీయతలో కూడా దాహం కలిగి ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు విమోచించాడు, ఎంతో చేశాడు. కానీ దేవుని హల్లెలూయా ఆత్మలో రక్షణ లేదు. కొన్ని లక్షలాది మంది దేవుని తెలుసుకునే ప్రజలు ఉన్నారు. ఈ రోజు ఆకలితో ఎంతమంది ఉన్నారండి? యుద్ధం వల్ల ఇరాన్ ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు, మన దేశము డ్యూటీలు లేక, పనులు లేక, తల్లి లేక, తండ్రి లేక, ఆహారం పెట్టేవాళ్ళు లేక, పేదరికం, దప్పిక, ఆకలి, పేదరికం ఎక్కువైపోయాయండి. దేవుని హల్లెలూయా. మరి వాళ్ళు పట్టించుకునే వారు ఎవరు? పేదరికము, ఆకలితో ఉన్న వారి కొరకు ప్రార్థించే వారిగా మనం ఉండాలి. ఓకే, వారి కొరకు కనీసము సహాయం మనం చేయగలిగి చేసేట్టుగా ఉండాలి. వారి రక్తము ఎంతగానో దిగులు పడుతూ ఉన్నారు. ఈరోజు అనేకులు మరి ఆకలితో దప్పికతో ఉన్నారు. దాని నిమిత్తం మనం ప్రార్థించేటట్టుగా మనము ఉండాలి. ఆత్మ దాహం కలిగి ఉండాలి, ఆత్మీయత దాహం కలిగి ఉండాలి, సంఘం మీద దాహం కలిగి ఉండాలి, దప్పిక తృష్ట కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి. ఆశ మనలో ఉండాలి. సంఘం కొరకు, కుటుంబం కొరకు, బిడ్డల కొరకు నిలబెట్టేటట్టుగా అది నీలో ఉండాలని చెప్పి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. 6వ మాట చూసుకుంటే ఏంటది? 6వ మాట సమాప్తమైనది. అదేనా? ఇట్ ఈస్ ఫినిష్డ్. సమాప్తమైనది. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. అంటే దీని గ్రీకు భాషలో తెరిస్తియా అని అంటారు. ఓకే, సిలువ కృంగిపోయిన సమయంలో, సిలువ మీద కృంగిపోయిన సమయంలో, బాధలో, దుఃఖములో ఈ సమాప్తమైనది అని అంటే అందరూ ఏంటి సమాప్తమైనది అంటే ఇది యాక్చువల్లీ విజయమై కేక, విజయంతో మాట్లాడుతున్నారు, సంతోషంతో గెలుస్తారు. నేను గెలిచాను అని ఎలా చెప్తాము, అలాగే సమాప్తమైనదని చెప్పి సంతోషమైన ఆనందకరమైన కేక అని మనము చెప్పొచ్చు అనమాట. అంత బాధలో, అంత దుఃఖంలో నేను చేయవలసిన పని చేశాను, ఐ ఫినిష్డ్ ఇట్, ఐ కంప్లీట్ ఇట్ అని చెప్పి చాలా సంతోషంతో వేసిన విజయ కేక్ అనమాట సమాప్తమైనది. నిజంగా యేసయ్య చేయవలసిన సిలువ మీద నేను నెరవేర్చలేనేమో, దేవుని చిత్తం చేయలేనేమో, ఈ వెనక్కి తిరిగి వెళ్ళిపోతానేమో, నా వల్ల కాదేమో అని అనుకున్నాను. ప్రభా నేను జయించాను, నేను నిలబడ్డాను. ఈ శ్రమను మన క్రైస్తవులైన మనం ఏం చేస్తామంటే సిలువ శ్రమను కోరుకోము, ఆశీర్వాదాలను కోరుకుంటాం. సిలువ ద్వారా వచ్చే ఆశీర్వాదాలను కోరుకుంటాం కానీ ఆ శ్రమను పొందుకోవడానికి ఎవరికి ఇష్టము లేదు. చర్చిల్లో, సువార్తల్లో కూడా మనం ఈ రోజు ఏం చేస్తామండి? వాగ్దానాలు, సవాళ్ళు విసిరే వాక్యాలు మనకి ఇష్టం ఉండదు. ఆశీర్వాదాలు, బ్లెస్సింగ్స్, ఆయిల్, ఇలాంటి అభిషేకాలు వీటి కోసమే ఇష్టపడతారు, పరిగెడతా ఉంటారు. నో కాదు, సిలువ శ్రమను భరించటకు, అనుభవించటకు, దాన్ని ఛేదించటకు నిలబడేటట్టుగా మనము ఉండాలి. భయపడేట్టుగా ఉండాలి. సిలువ దేవుని కోసము కష్టపడేవారు కావాలి, కన్నీరు కాల్చేవారు కావాలి, అవమానం పొందేవారు కావాలి, నీతిగా నిలబడేవారు కావాలి. దేవుని హల్లెలూయా. 7వ మాట చూస్తే లోకసువార్త ఏమంది? నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నాను. లోకసువార్త 3వ అధ్యాయం 46వ వచనము. చాలా మంది ఈ పాయింట్ చెప్పాలంటే ఇది శరణం, ఇది ఒక క్షణము. ఎలా అంటే శరణము ఒక క్షణంగా చెప్పొచ్చు, అంగీకరమైన ఒక క్షణం అని చెప్పొచ్చు, పరిపూర్ణమైన ఒక క్షణం అని చెప్పొచ్చు, శాంతికరమైన క్షణం అని చెప్పొచ్చు, సంతోషకరమైన క్షణము అని చెప్పొచ్చు. ఆయన అంటే చూడండి, అతను అంతగా సరెండర్ చేసుకున్నాడు. ఓకే, యేసయ్య తనంతట తాను అయా నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తుందని చెప్పి ఈ సరెండర్ హిమ్సెల్ఫ్ టు ద గాడ్. ఇక నా ఆత్మను తీసుకో అని చెప్పి ధైర్యంగా, ఎవరైనా ధైర్యం ఉందా? చచ్చిపోయేటప్పుడు అస్సలు లేదు బాబా, ఇంకొంచెం బతికే బాగుంది, ఇంకొంచెం కాలం మధ్య బాగున్నా, ఎక్స్పైరీ డేట్ ఇంకొంచెం పెంచు ప్రభా అని అంటాం. ఎందుకంటే చేయాల్సిన పని ఇంకా ఉన్నాయి, ఇంకా పెళ్లి చేయలేదు, ఇంకొంచెం బంగారం కొనలేదు, ఇంకొంచెం ఇల్లు కట్టలేదు, ఇంకొంచెం ఏదో చేయాలి ప్రభా అని అంటాము. కానీ ప్రభా హ్యాపీగా ఇంకా నా ఆత్మను తీసుకో, నీ దగ్గరికి వచ్చేస్తున్నాను అంటాం. అప్పుడు చనిపోయిన వాళ్ళకు నిమిత్తం సంతోషం ప్రభా, ఈ ఆత్మ శాంతితో ఉండును కాక అని సంతోషం మనం అనగలమా? ధైర్యంగా అనగలమా? కానీ ఏసే మాత్రం ధైర్యంగా అంటాడు. అపోస్తల కార్యాలు మనం చూస్తే స్టెఫెన్ ఏమంటాడండి?
అయ్యా తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాను చెప్తాను ధైర్యంగా. ఈ మాట యూదులు అందరూ ప్రతి ఇంట్లో చెప్తారు, నాకు అలవాటు అంట చనిపోయే ముందు, ప్రభా ఇక నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాను అని. యూదులు ప్రతి ఇంట వినబడుతుందంట అండి వాక్యము. హల్లెలూయా. మనం కూడా అంత ధైర్యంగా అంత హ్యాపీగా చెప్పాలంటే దేవుడు మనకి ఇచ్చిన పని చక్కగా ముగించేవారిగా చేసేవారిగా మనము ఉండాలి. ఎక్కడంటే మన జీవితంలో మనం అలా చేయాలంటే మన డైరెక్టర్ దేవుడు అయి ఉండాలి. సినిమా డైరెక్టర్ ఉంటే ఎలా అంత సినిమా ఎలా చేస్తారు, షుడ్ బి అవర్ డైరెక్టర్ యేసయ్య అయి ఉండాలి. ఆయన చెప్పినట్టు ఆయన మార్గంలో మనం నడిస్తే మనం మన పనులన్నీ కంప్లీట్ చేస్తాము, హ్యాపీగా దేవుని దగ్గరికి వెళ్తాము. నిరుత్సాహంతో బాధతో దుఃఖంతో కాదు, మనం చనిపోయింది హ్యాపీగా మనము మరణించాలి. మన పనులన్నీ కూడా మనం ముగించి మన బిడ్డల యందు, మన సంఘం యందు, దేవుని యందు, క్రీస్తు పని యందు సమస్తము మరణము తథ్యం, అందరికి మరణం వస్తుంది. కాబట్టి ఈ మరణించే లోపు మనం చేయవలసిన పని చాలా జాగ్రత్తగా చేస్తే మంచిది. ఎంతకాలం ఉంటాం అంతకాలం ఉంటామని కొన్ని సవాళ్ళు వెళ్తున్నాకండి. ఓకే, అల్పకాలమైన జీవితము, శాశ్వతం లేని జీవితము. యోగట్ కన్నా ఎక్స్పైరీ డేట్ ఉంది, మన ఎక్స్పైరీ డేట్ మనకు తెలియదు. ఓకే, అన్నిటికీ ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు చనిపోతాయో అది తెలుసు, కానీ మన డేట్ మనకి రేపో ఎల్లుండో కొన్ని సంవత్సరాలుగా తెలియదు. సో షుడ్ బి వెరీ కేర్ఫుల్. మన పని మనం ముగించాలి. ఏ రోజు పని ఆ రోజు, ఏ రోజు ప్రార్థన ఆ రోజు, ఏ రోజు ఎలా జీవించాలో అలా మనం ఫినిష్ చేయాలి. మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ తరానికి ఉదాహరణగా ఉండాలి, నెక్స్ట్ తరానికి ఉదాహరణగా ఉండాలని హ్యాపీగా మన ఆత్మ దేవునికి అప్పగించాలి. సో సిలువలో కలిగిన 7 మాటలు మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. అందుకే ఎంతో విలువైన కాబట్టి యేసయ్య సిలువ మీద ఉండే మాట మనకి చెప్పి ఉన్నాడు. అందరూ లేచి నుంచున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ప్రభువులు మన మధ్యలో ఉంటాం.